ఆయమ్మకు ఆయమ్మలో ఇది గంగమ్మకు కొడుకు కాయలు కొట్టాల గంగమ్మ కొట్టని కాయలు కొట్టాల ఆయమ్మకు కాయలు కొట్టాల కాయలు కొట్టాల ఆయమ్మకు కొట్టని ఇంకాడు కొట్టేది గుండె మీద కదా కొట్టేది ముందర ముందర కొట్ట ముందర అవును కొట్టండి ముందర ఆడేంద్ర కొట్టేది పోసుకోండి ముందర అంటే అక్కడ పోయి కొట్ట రాళ్ళు ఉన్నాయి చూస్తా రాళ్ళు బాగా పెద్దగా అయిపోయినాయిరా ఇన్నెళ్ళు ఉడిగదు ముందర అంటే అక్కడ పోయి కొట్టరా ఏమ్మా అమ్మకు చూడు కప్ప కనిపించింది కప్ప సిప్ప మాస్కే అమ్మా గంగమ్మ తల్లి ఓరి నరుడా తల్లి నీకన్నీ చేసినాము ఇంక నీకేమన్నా తక్కువ ఉంటే చెప్పు తల్లి ఇంకా ఒకటి మరిచినారునా ఏంది తల్లి నాకు చక్కనైన చుక్క దున్నపోతు నాగారం ఇవ్వండిరా వరే 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 దున్నపోతంటే నాకు ఇప్పుడు గిఫ్టీకి వచ్చిందిరా వరే సోలి నువ్వు ఎక్కడైనా చూసినావా దున్నపోతని ఈ ఊర్లో నేను ఏ ఊరికి కొత్త నేను ఈ ఊరికి పాత అయితే ఆడు చూసిండవు దేడు కూర్చొన్నాడు చూడు ఈ వారా ఈ అప్ప మేపినాడు దున్నపోతని టయానికి చక్క బోసా కుడితి ఏంది పెట్టకుండా ఎప్పుడు బెంగళూరు కల్లా ఈ ఊరికల్లా తిరుక్కొని రాకుండా ఎప్పుడు బెంగళూరులో ఓడిపోయి టయానికి చక్క బోసా కుడితి ఏంది పెట్టి కనుక పక్క టంకాయ మానికేసి ఇక్కడ పెరిగినాడు దానికెంత పొడుగు విరిగింది ఏంటి బొచ్చు పాకబొచ్చు దాన్ని బట్టకొచ్చి అమ్మకు ముందర తమరమారి నాటి ఇట్లా తమరమారి పెట్టి నాటి దున్నపోతని ఎత్తి నరుకుదాం అమ్మా గంగమ్మ తల్లి ఓరి నరుడా మీ భక్తికి నేను మెచ్చి ఉన్నానురా ఇరువురు సన్యాసులు వారు సంపాదించిన ధనము ధాన్యము వజ్రము వైడూర్యము అంతయు ఒక జోలియో మూట కట్టుకుని వచ్చుచున్నారు వారిని కాజేసిన మీరు గొప్ప సావకారులై పోతారు పోండి గంగమ్మ తల్లి ఏం చెప్పిందో తెలుసా ఏమే ఎవరో ఇరువురు సాధువులంటే బ్రాహ్మణోత్తములు సన్నాసులురా వాళ్ళ పల్లి పట్టణాలు తిరిగి ఈ ఊరంతా అడుక్కొని వాళ్ళు కూడబెట్టిన ధనము దానము మూట కట్టుకొని జోల్లో పెట్టుకొని వస్తున్నారంటావు వాళ్ళిద్దరిని పట్టుకొని కాజేయండి మీరు గొప్ప సావుకారులు అయిపోతారని చెప్పింది గంగమ్మ ఎట్లా వాళ్ళ కాజేయాలంటే ఉపాయం మీద కదా అదే ఎట్లా నేను ఒక పెద్ద దొర అంటే పెద్ద రెడ్డి నేను నా కింద పిఏ వీళ్ళందరి కింద ఉండే పిఏ నువ్వా అలా నటించరా ఊరికే ఎట్లా ఆ సాముల ముందర అలా నటించి మన ఇంటి భోజనానికి దొరక భోజనానికి అవును భోజనమే మనం చేసిండేదే తెలరా ఎప్పుడు తినాలి కూడా తింటాం కదా అట్లా చెప్పు సాముల ముందర అలా చెప్పి నా గురించి గొప్పగా పగడు నాకెంత ఉండేది నాకెట్లా తెలుసా పరువు మర్యాద చాలా ఉంది భూమి టెంకాయ తోపులు ఈ రూట్ లో తిరిగే బస్సులన్నీ మనవే అని చెప్పు బస్సులో కారులో మళ్ళా టెంకాయ తోపులు ఎన్ని ఉండేది అబ్బా ఇవన్నీ గొప్ప
గొప్పగా పగిడి మనింటికి భోజనానికి దొడక కాదువా ఇవన్నీ సంపాదించినావు నువ్వా? అవునరా అట్లా చెప్పు. గమ్మున ఉండు. ఇవన్నీ వండుకొని నేను మా పొగులు టమాటా చెట్టు కట్టిలా తెగోతంటావే. చెప్పరా ఊరికి అట్లా నటించరా వాళ్ళ ముందర అలా నటించి తోడకొచ్చినావనుకో మనం చేసిండే భోజనాల్లో వాళ్ళకి మొత్తం ముందు సల్లేసినామనుకో వాళ్ళు తినేస్తారు మొత్తం ఎక్కిపోతుంది స్వాములకి. వాళ్ళు పడిపోతారు. అప్పుడు వాళ్ళ దగ్గర మూటలంతా లాక్కొని వచ్చి గొప్ప సౌకర్యాలు అయిపోతాం మనము. సరేలే ఆడొస్తాను వాళ్ళే చూడు. ఏ రాండి వినరందయా